బాలకృష్ణ విభిన్నమైన గెటప్ లో కనిపిస్తున్న కారణంగానూ ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. ముఖ్యంగా డాకు పాత్ర, అందుకు సంబంధించిన సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సినిమా చూడటానికి ప్రధానమైన మూడో కారణం డాకు ఎపిసోడ్గా చెప్పుకోవచ్చు. డాకు అనే కాన్సెప్ట్ తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చూపించబోతున్నారు. డాకు అంటే బందిపోటు. ఆ బందిపోటు కాన్సెప్ట్తో సినిమాలు తెలుగులో వచ్చాయి. అయితే బాలకృష్ణ బందిపోటుగా నటించడం స్పెషల్గా చెప్పుకోవాలి. సినిమా చూడటానికి నాల్గవ కారణం తమన్ మ్యూజిక్. బాలకృష్ణ సినిమా అనగానే తమన్ రెచ్చిపోయి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నారు కనుక ఈ సినిమాకు అదే స్థాయిలో బీజీఎం ఇచ్చి ఉంటారు. కనుక ప్రేక్షకులు తమన్ కారణంగానూ సినిమాను చూడాలని ఆసక్తి చూపిస్తున్నారు. బాలయ్య అనేసరికి పూనకం వచ్చినట్టే బాదుతున్నాడు తమన్. అఖండని మించి దరువు ఉండబోతుందని, బాక్స్లు బద్దలైపోవడం ఖాయం అని అన్నాడు తమన్. ఇక ఈ సినిమాలో ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లు కాగా ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో కనిపించింది. బాలయ్య బాబు ముగ్గురు భామలతో ఆటాడించబోతున్నారు. చివరగా ఈ సినిమా సంక్రాంతి సీజన్కి రావడం వల్ల చూడ్డానికి ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగా సంక్రాంతికి వచ్చే సినిమాలకు పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతుంది. ఈ సినిమాకు సంక్రాంతి సెంటిమెంట్ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతి సినిమా కావడం వల్ల ప్రేక్షకులు చూడ్డం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ 5 కారణాల వల్ల డాకు మహారాజ్ సినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కే అవకాశాలు ఉన్నాయి. పాజిటివ్ టాక్ దక్కితే బాలయ్య కెరీర్లో అత్యధిక వసూలు సాధించిన సినిమాగా నిలిచే అవకాశం లేకపోలేదు. ఆల్ ది బెస్ట్ బాలయ్య బాబు. जान देने वाले फैंस